ఇంకా మా రూమ్ ముందు వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళు వెళ్ళడానికి టైం అయితే ఉంది అని చెప్పేసి నేను హాస్పిటల్ చెకప్ చేసుకోకముందు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేస్తాను అని చెప్పేసి అయితే వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్ చెకప్ చేసుకున్న తర్వాత ఇంకా 5 మంత్స్ వరకు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించను అని చెప్పేసి అంటే ఇంకా ఈ లోపే ఒక 2-3 డేస్ ఉండేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళేసరికంటే నేను వెళ్ళిన 3 డేస్కే వాళ్ళైతే కామారెడ్డి అయితే షిఫ్ట్ అయిపోయారని చెప్పారు మా ఆయన ఫోన్ చేసి. ఇంకా నేనైతే అంతా ఇంత బాధపడలేదు. ఇంకా అలా వెళ్ళిన వాళ్ళైతే 4 ఇయర్స్ తర్వాత మొన్న నేను ఈ మధ్యన కామారెడ్డి వెళ్ళినప్పుడు అయితే బయట కనిపించారు. కామారెడ్డిలో కనిపించేసరికంటే నాకు ఆనందం పట్టలేకపోయాను అనమాట. ఆ టైంలో తనకు ఒక పాప అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్తూ ఉన్నప్పుడు అయితే తను కనిపించింది అనమాట. ఇంకా కనిపించగానే ఇంకా నేను రోడ్డు పైనే ఇంకా తననైతే హగ్ చేసేసుకున్నాను. అంత క్లోజ్ అయిపోయిన అమ్మాయి 4 ఇయర్స్ తర్వాత కనిపించేసరికంటే చాలా ఎమోషనల్ అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఇంకా మా బాబు వాళ్ళ పాప కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా బయట అయితే ఐస్ క్రీమ్ తినేసి టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళైతే అటు వెళ్ళిపోయారు. మేము నిజామాబాద్ వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాము. అక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.